ఒక చిట్ ఫండ్స్ అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారమైన దెబ్బతింటే నష్టపోయేది ఎవరు అంటే సాధారణమైనటువంటి ప్రజలు, ఆయా కంపెనీలు. ఇప్పుడు ప్రస్తుతం చైనాలో జరుగుతోంది అదే. చైనాకి సంబంధించినటువంటి ఎవర్ గ్రాండ్ అతిపెద్దదైనటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ. ఓ రకంగా ఒక చిన్న దేశపు బడ్జెట్ అంత ఉంటుంది. అలాంటి దేశానికి సంబంధించినటువంటి అంశం, కీలకమైనటువంటి వ్యవహారం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి హాంకాంగ్ కోర్టు ఇప్పుడు ఆ ఎవర్ గ్రాండ్ ప్రాపర్టీ డెవలపర్ జైంట్ ఆస్తుల్ని లిక్విడేట్ చేయమంది. అంటే ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని వేలం వేయమని ఆదేశించింది. $330 బిలియన్ అప్పు తీర్చక ఎదురైన సంక్షోభం. ఇప్పుడు వాడికి డబ్బులు కట్టిన, అడ్వాన్సులు కట్టిన వాళ్ళందరూ మునిగిపోయారు. వాళ్ళకి ఫ్లాట్లు రాలేదు, అట్లాగే అక్కడ ఇళ్ళు రాలేదు. అల్లాడిపోతున్నారు. చైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదు.